స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాత్రి వర్షానికి బాగా నీళ్లు దర్శినాయి, పిల్లలు దర్శిరు, మేము దర్శనం. నిద్ర లేదు రాత్రంతా, పిల్లలు బాగా ఆకలితో ఏడుస్తున్నారు. బియ్యం దర్శినాయి, పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కట్టెలు మేము చేసుకుంటే బతికేటోళ్ళం. అన్ని బట్టలు అన్నీ దర్శినాయి, బియ్యం దర్శినాయి. మేము బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఆదుకుంటే. వర్షాలు పడుతున్నాయి, ఇల్లంతా మునిగిపోయింది. పిల్లలు, ముగ్గురు పిల్లలు, నాకు అమ్మ వాళ్ళు ఉన్నారు. అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ పట్టించుకుంటారు ఏమాత్రం కూడా. ఇల్లు కూలిపోతుందనే భయంతో రాత్రి నుంచి వాటర్ ఎత్తిపోసుకుంటూనే ఉన్నాము. ఇంటి చుట్టూ నీళ్ళే, రోడ్డు మీద నీళ్ళే, ఇల్లంతా వాటర్ అయిపోయినాయి. మేము బతుకుడే కష్టమైపోతుంది. అధికారులు అయితే ఎవరు వస్తలేరు. మా పరిస్థితి ఇది. ఇంట్లో కూడా వాటర్ వచ్చినాయి, ఇప్పుడే ఎత్తిపోసినాం. రాత్రి నుంచి మొత్తం ఎత్తిపోసే అవుతుంది. బియ్యం దడిచినాయి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి అన్నీ దడిచిపోయినాయి. తిని ఉండు కూడా కష్టమే ఉంది. ఇంత ఈ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే మా బతుకులేదని అర్థమవుతుంది. పని చేసుకుంటేనే బతికేళ్ళం. ఏది లేదు, అంత బతుకున్నాం. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ సెంటర్ బస్ స్టాండ్ నుండి కడవెరుగు రోడ్డు ఇదంతా మొత్తం వాటర్ చాలా ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నాలాలన్నీ మూసివేశారు. మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. దీనికి మెయిన్ కారణం చేర్యాల మున్సిపాలిటీ. వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ట్యాక్సెస్ మీద ఉన్న శ్రద్ధ కనీసం ఏమాత్రం ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఒక రోడ్డు మీద ఒక లైట్ కానీ, ఇంట్లో వాటర్ మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇట్లా వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి, దీన్ని పట్టించుకున్నా అంటే అప్పుడు ఏం పట్టించుకోలేదు. దాని అంతటి కారణం చేర్యాల మున్సిపల్ కమిషనర్, చేర్యాల మున్సిపాలిటీ వాళ్ళే దీనికి మెయిన్ కారణం. దీనిపైన అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇమీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుండి బ్రిడ్జెస్ వర్క్ మొదలు పెట్టారు, అది కంప్లీట్ చేయట్లేదు. ఏదో వస్తారు, 10 రోజులు చేస్తారు, మళ్ళీ 4 రోజులు బంద్. దాని కింద మొత్తం మట్టి ఉంది, ఆ మట్టి తీయమంటే వాళ్ళు మట్టి తీయట్లేరు. ఇదంతా దానికి మెయిన్ కారణం అదే. ప్రతి ఇంట్లో 2-3 జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వస్తున్నారు. దాని మెయిన్ కారణం వాటర్ స్టోరేజ్ అవుతున్నది. అదే నీళ్ళు తాగడం, అదే నీళ్ళు స్నానాలు, మొత్తం దాని మొత్తం వాటర్ ప్రాబ్లం. మున్సిపల్ పరిధిలోని ఈ గాంధీ సెంటర్లో అనేకమైనటువంటి నీళ్ళ వరద ఈ ఇళ్లలోకి చొరబడి ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటి వరకు పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ అధికారులు ఎవరు ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. ఈ చేర్యాల మున్సిపల్ పరిధిలో అనేకమైనటువంటి ఇంటి పనులు వసూలు చేస్తున్నారు తప్ప ఈ అభివృద్ధి మొత్తం శూన్యము. ఈ మొత్తం నీళ్లు ఎన్ని వచ్చినా అని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి ఎంబడే వీరు స్పందించి ఈ నీళ్ళ వరద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బస్టాండ్ నుంచి గాంధీ వరకు మాకు గత 3 సంవత్సరాల నుంచి వర్షం ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాము. మేము తాగే నీళ్ళు, స్నానం చేసే నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, ప్రభుత్వ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసిండ్రు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లాపైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము గడియ మాకు ప్రాణ అధికం ఉన్నది. మాకు వెంటనే స్పందించి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మాకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.